ఒక రైతు తనకున్న పొలంకి వెళ్ళి పొలం శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో అతనికి ఒక విగ్రహం దొరికింది. ఆ విగ్రహం ఏంటి అని చూడగా శివుడి విగ్రహం. ఒకసారిగా ఆ విగ్రహం చూడగానే తనలో ఉన్న భక్తి అంతా పొంగి వచ్చి శివుడికి నమస్కరించుకుంటాడు. తనకున్న బాధలన్నీ కష్టాలన్నీ ఆ శివుడితో చెప్పుకుంటూ ఉంటాడు. శివయ్య, పంటలు సరిగ్గా పండటం లేదు, కరువు కాటకాలు వచ్చి విలవిల్లాడిపోతున్నామని తనకున్న బాధలన్నీ శివుడితో చెప్పుకుంటూ ఉంటాడు. రైతు బాధలు విన్న శివుడు డైరెక్ట్గా తన ఇంటికి వెళ్ళి అనుగ్రహించాలనుకుంటాడు. వెంటనే ఉన్న పలంగా కైలాసం నుంచి నందీశ్వరుడితో కలిసి భూలోకాన్ని చేరుకోవాలనుకుంటాడు. భూలోకం చేరుకోగానే డైరెక్ట్గా తన ఇంటి లోపలికి ఎంటర్ అవుతాడు. కానీ ఆ ఇంట్లో ఎవరూ లేరు. ఓహో, బహుశా రైతు తనకున్న పొలం వద్దకు వెళ్ళుంటాడని శివయ్య తలిచి డైరెక్ట్గా తనకున్న పొలం దగ్గరకే వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు. రైతుల వద్దకు వెళ్ళిన శివుడిని చూసిన రైతు తనకున్న బాధలన్నీ వరుసగా చెప్పసాగాడు. అది విన్న శివుడు రైతుకున్న బాధలు తొలగించి అనుగ్రహించాడు. అలా మాట్లాడుతూనే శివయ్య అదృశ్యమయ్యారు.